హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మీ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు మీ మొబైల్లో హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది చూడడానికి కనిపిస్తున్నట్టయితే దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మన మొబైల్ని కొనుక్కున్నప్పుడు చాలా స్మూత్గా అయితే నడుస్తూ ఉంటుంది. తర్వాత మనం వాడుతూ వెళ్ళినా కొద్దీ ఈ హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది చూడడానికి కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే మన మొబైల్లో మనం చేసుకోవాల్సిన కొన్ని సెట్టింగ్స్ చేసుకోకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో నేను మీరు ఒక 2 సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకోవాలి, వాటి గురించి చెప్తాను. అదేవిధంగా 3 సెట్టింగ్స్ చేసుకోవాలి, వాటి గురించి కూడా చెప్తాను. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. ఎవరెవరి మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుందో వాళ్ళకి ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అయితే దొరకబోతుంది అనమాట. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ ఏంటి, అలాగే చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫైనల్గా మన మొబైల్లో చెక్ చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సెట్టింగ్స్లో కనుక వెళ్ళినట్టయితే మీరు ఇప్పుడు చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడే ఉంటుందన్నమాట. అదేంటిదంటే స్టోరేజ్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఎప్పుడైనా సరే స్టోరేజ్ అనేది 20% అనేది ఫ్రీ అయితే ఉండాలన్నమాట. స్టోరేజ్ ఫుల్ అయినట్టయితే కూడా మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దాన్ని చెక్ చేసుకోవడం కోసం సెట్టింగ్స్లో మీకు సర్చ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేసి మీరు స్టోరేజ్ అని వెతికినా సరే మీకు ఆ సెట్టింగ్ అనిపిస్తుంది. లేకపోతే మీ మొబైల్లోనే డివైస్ కేర్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన వెతికినా సరే మీకు ఆ సెట్టింగ్ అనేది చూడడానికి అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా డివైస్ కేర్ పైన విధంగా ప్రెస్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాటరీ, స్టోరేజ్, మెమొరీ ఈ విధంగా చాలా ఆప్షన్స్ వచ్చాయి కదా. ఇందులో స్టోరేజ్ ఆప్షన్ పైన నేను విధంగా ప్రెస్ చేస్తాను. నా స్టోరేజ్ ఎంత ఫిల్ అయిందో నేను ఇక్కడ చూసుకుంటాను. 63% అయితే నా మొబైల్లో స్టోరేజ్ అయితే ఇక్కడ ఫిల్ అయిందన్నమాట. అంటే 37% అయితే నాకు ఇప్పుడు మొబైల్లో ఫ్రీ అయితే ఉంది. మీ మొబైల్లో మినిమం 20% ఉన్నా సరిపోతుంది కాబట్టి నాకు ఇంక ఎక్కువగానే ఉంది. సో స్టోరేజ్ తోడు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదన్నమాట. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఆప్షన్ క్లియర్ అయిపోయింది. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మీ మొబైల్ సాఫ్ట్వేర్ అనేది అప్ టు డేట్ ఉందా లేదా. ఎందుకంటే మన మొబైల్లోని సాఫ్ట్వేర్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఏమైనా బగ్స్ వచ్చినట్టయితే వాటిని క్లియర్ చేయడానికి వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. సో వాటిని మనం టైం టు టైం చెక్ చేసుకొని అప్డేట్ అయితే చేసుకుంటూ ఉండాలి. మనం అప్ టు డేట్ లేక కూడా మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే మీకు ఇందులోనే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ సింపుల్గా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడే మీకు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసి చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే యువర్ సాఫ్ట్వేర్ ఈజ్ అప్ టు డేట్ అని చెప్పేసి ఉంది. అంటే ఇప్పుడు నా మొబైల్లోని సాఫ్ట్వేర్ అనేది కరెక్టే ఉందన్నమాట. ఇక్కడ కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు మనం చెక్ చేసుకున్న 2 ప్రాబ్లమ్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి. ఇవి ఒకవేళ ఏమన్నా అప్డేట్ లేకున్నా లేకపోతే స్టోరేజ్ మీద ఫిల్ అయి ఉన్నా సరే వాటిని క్లియర్ చేసుకోండి. ఈ రెండింటిని మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ మొబైల్లో చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ గురించి నేను మీకు చెప్తాను. ఈ 3 సెట్టింగ్స్ మీరు ఇప్పుడు చేసుకోవాలన్నమాట. దానికోసం మీ మొబైల్లోని సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఏ కంపెనీ మొబైల్ అయినా సరే డెవలపర్ ఆప్షన్స్ బై డిఫాల్ట్ వాళ్ళు వేసిస్తారు, కాకపోతే అది యాక్టివేట్లో ఉండదు. మనకు అవసరం ఉన్నప్పుడు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో డెవలపర్ ఆప్షన్స్ మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఎలా అంటే మీ మొబైల్లో అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఉంటుంది కదా, అబౌట్ ఫోన్ పైన మీరు విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా MIUI వర్షన్ లేకపోతే బిల్డ్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. మీకు ఒకవేళ ఆ విధంగా రాకపోతే ఇక్కడ సింపుల్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ పైన ప్రెస్ చేయండి. తర్వాత మీకు కనిపిస్తుంది నా మొబైల్లో బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది. దీనిపైన మనం 7 టైమ్స్ ట్యాప్ చేసామనుకోండి మన మొబైల్లోని డెవలపర్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. నా మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు అబౌట్ ఫోన్ కిందనే రావడం జరిగింది. మీకు ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే దాన్ని ఇక్కడ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి అందులో టైప్ చేయండి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి, మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే అది అడిషనల్ సెట్టింగ్స్లో కానీ అక్సెసిబిలిటీస్లో కానీ యాక్టివేట్ అవుతుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. సో ఇది యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఇది బై డిఫాల్ట్ మనకి విధంగా ఆఫ్లో ఉంటుందన్నమాట. సింపుల్ దాన్ని విధంగా ఆన్ చేసుకొని ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ఇందులో చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. ఇక్కడ ఉన్న సెట్టింగ్స్ని వెయిట్ని చేంజ్ చేయకండి ఫ్రెండ్స్. ఈ విధంగా నార్మల్గా కిందికి వచ్చేయండి. మనకి ఈ విధంగా కొన్ని కాలమ్స్ వైజ్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పైన చూడొచ్చు మనకు మెమొరీ అవన్నిటికి సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ డిబగ్గింగ్ సంబంధించిన సెట్టింగ్స్ అనమాట ఇవన్నీ. అలాగే మీరు ఈ విధంగా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మనకు నెట్వర్క్కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ కిందికి వచ్చేసినట్టయితే ఈ విధంగా కాలం వైజ్ అయితే ఉంటుంది అనమాట. ఇన్పుట్ ఇక్కడ మనకు డ్రావింగ్ అని ఉంది కదా, ఈ డ్రావింగ్లోనే మనం చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. అవి ఏంటంటే విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అని చెప్పేసి ఈ 3 అనేవి మనకు 1xలో పెట్టున్నాయి కదా, వీటిని మనం ఆఫ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను అన్నిటిని ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత నా మొబైల్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో మీ ముందే చూపిస్తాను. వీటన్నిటిని ఆఫ్ చేశాను కదా, జస్ట్ నేను బ్యాక్ బటన్ పైన ప్రెస్ చేయగానే చాలా ఫాస్ట్గా నాకు బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది, ఎటువంటి యానిమేషన్ లేకుండా. మీరు చూడొచ్చు బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్, కనెక్షన్స్ ఓపెన్, ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది మీరు చూడొచ్చు. ఈ విధంగా మీ మొబైల్ అనేది నడుస్తుంది అనమాట. సో ఇంత ముందుకు మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే మీరు చెక్ చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ నేను చెప్పాను కదా, ఆ రెండింటిని మీరు చెక్ చేసుకోండి. అవి కరెక్ట్గానే ఉన్నట్టయితే తర్వాత ఇప్పుడు నేను చెప్పిన 3 సెట్టింగ్స్ని చేసుకోండి. తర్వాత మీ మొబైల్లో ఎటువంటి హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే చూడడానికి కనిపించదు. మీ మొబైల్ని మీరు కొత్తగా కొనుక్కున్నప్పుడు ఎంత ఫాస్ట్గా నడిచిందో ఇప్పుడు కూడా అదే స్పీడ్ తోడు అయితే నడుస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.